మీరు నాకు డబ్బులిచ్చారు. నేను మీకు చెక్ ఇచ్చాను. నాగరాజు గారు నేను ఒక నెల రోజుల్లో మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తానని. నెల తర్వాత నేను మీ ఫోన్‌లు ఎత్తట్లేదు. చెక్‌కి వ్యాలిడిటీ 90 రోజులే ఉంటుంది. అవును. నేను దాని మీద డేట్ రాసి గనుక మీకు చెక్ ఇస్తే, ఆ 90 రోజుల లోపు నేనేదైనా మీకు డబ్బులు వెనక్కిస్తే ఓకే. రైట్. అయ్యో! శశికాంత్ గారు నాకు ఎప్పటినుంచో పరిచయం గదా! ఇంకా ఆగుదాము అని 90 రోజులు దాటారా, మీకు ఇచ్చిన చెక్కు చిత్తు కాగితంతో సమానం. నా దగ్గర గనక డబ్బులు లేకపోతే జీవితంలో నేను మీకు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వను. కాబట్టి మొట్టమొదటిగా మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి? 90 రోజుల్లోపు ఆ చెక్‌ని బౌన్స్ చేయాలి. ఒకవేళ అవతల పర్సన్ రెస్పాన్స్ ఇయ్యకపోతే. బౌన్స్ చేసిన 30 రోజుల్లో నోటీస్ పంపియాలి. 30 రోజుల్లో నోటీస్ పంపించినప్పుడు అవతల వాడికి 15 రోజులు మాత్రమే టైం ఇయ్యాలి. ఆ 15 రోజుల్లో ఆయన గనక మీకు రివర్ట్ అవ్వకపోతే అక్కడి నుంచి 30 రోజుల్లో కోర్ట్‌లో కేసేయాలి. ఇది ప్రొసీజర్. సరే ఇది ఇటువైపు. ఒకవేళ మీరే బౌన్స్ చేసారు చెక్ అనుకోండి. ఓకే. మీరే డబ్బులు తీసుకురావాలి అవసరం ఉండి మీరే చెక్ బౌన్స్ చేస్తారనుకోండి. సెకండ్ వెర్షన్. సెకండ్ వెర్షన్. ఇందులో గడగడలాడిపోయి భయపడక్కర్లేదు. కోర్ట్‌లో కేస్ ఎయగానే మీరు వకాలత్ మెమో ఆఫ్ అపియరెన్స్ అంటారు. అది క్వాజీ క్రిమినల్ కేస్ కిందకొస్తది. అంటే పూర్తిగా క్రిమినల్ గాదు, పూర్తిగా సివిల్ గాదు. మెమో ఆఫ్ అపియరెన్స్ ఏసుకొని ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని గల కారణాలేంటి? ఎందుకు బౌన్స్ చేశారు? గల కారణాలేంటి? అన్నది మీరు మీ రిప్లైలో పెడితే ఖచ్చితంగా మీకు జడ్జి గారి దగ్గర నుంచి కొంచెం టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మీరు కూర్చొని అవతల పర్సన్ తోటి ఎట్లా సెటిల్మెంట్ చేసుకోవాలని కూర్చోవచ్చు. అంతేగాని మీరు మొండికేసి అసలు నేను కట్టను అంటే మాత్రం కుదరదు. అయితే ఒకవేళ మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి చెక్కు తీసుకొని డిపాజిట్ చేసి మీ మీద రాంగ్ చెక్ బౌన్స్ ఏస్తే మాత్రం మీకు సెంటెన్స్ వచ్చేసినా కూడా ఖచ్చితంగా మీరు పై కోర్ట్‌కి, డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి అప్పీల్‌కెళ్ళొచ్చు. అప్పీల్‌కెళ్ళేటప్పుడు ఒక 20%, 10% డిపాజిట్ అడుగుతారు. కట్టేసి మీరు అప్పీల్‌కెళ్ళి మళ్ళీ మీ న్యాయం మీరు తెచ్చుకోవచ్చు. అంతేగాని భయపడక్కర్లేదు. మీరు తప్పు చేయలేదు. ఏదో చెక్ వేరే రూపంలో ఇచ్చారు మీరు సెక్యూరిటీకి దేనికో డబ్బులు ఇచ్చేసారు. ఆయన చెక్ రాలేదు వెనక్కి బౌన్స్ చేసారు. అస్సలు భయపడక్కర్లేదు మీరు. డబ్బులు కట్టే అవసరమే లేదు. దాన్ని మంచి అడ్వకేట్‌ని పట్టుకొని మీరు గనుక అప్పీల్ కోర్ట్‌కెళ్తే ఖచ్చితంగా మీకు అక్కడ న్యాయం దొరుకుతుంది. మీరు డబుల్ కట్టే అవసరమే లేదు.